ఒక ఫిక్షస్ క్యారెక్టర్ తప్ప దాన్ని ఎక్కడ కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న పాత్ర అసలు అసలు కాదు. ఫ్రమ్ డే వన్ నుంచి ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్. సార్ భీమ్లా నాయక్కి సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు, అయినా సరే హిట్ అయింది. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడాల, ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లా. భగవంతుని ఏదిస్తే అది తీసుకోవడం అంతే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి అంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు. కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది, అది కూడా తప్పవుద్ది కదా. అందుకని ఐ థింక్ ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్. ఆ రోజు అలా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది, అంతకుమించి దీన్ని వేరేలా చూడటానికి వెళ్ళలేదు. ప్రొడ్యూసర్ నష్టపోయాడనే దేనికి మళ్ళీ వినిపించట్లా? రేట్ల విషయంలో సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఖచ్చితంగా నేను నష్టపోయాను, నిర్మాతలు నష్టపోయారు. ఒక ₹5 రావాల్సిన చోట రూపాయి వస్తే దట్స్ ఓకే అనుకున్నాం. భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయితో తృప్తి పడదాం, ఖచ్చితంగా నష్టపోయాం. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది, ప్రత్యర్థికి కోపం ఉంటే చీని చెట్లు నరిగేయటం, బత్తాయి చెట్లు నరిగేయటం ఆలోచన విధానం. అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం. కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి, మనం పొలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ దట్స్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దాన్ని వెనకడిగే తీసలేదు, దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సినిమాలు మీకేం కొత్త కాదు, కానీ ఏ సినిమా రిలీజ్ అయినా అందరికీ కొంత నెర్వస్నెస్ ఉంటుంది, మీకు కూడా ఉంటుందా? నాకు నిండా మునిగినోడు చలి అని చెప్పండి. కానీ బాధ్యత ఉంటుంది. అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను, బాగలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను, అంతే తప్ప. ఎందుకంటే ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను. నేను సినిమా బాగలేదని కూడా ముందే చెప్తుంటారు, బాగలేదు ఇబ్బందులు ఉన్నాయి చూసుకోండి. అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు, ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా? మొదటి నుంచి కూడా అలాగే ఉండేవాళ్ళ? దీనికి నేను సమాధానం చెప్పాను. మీరు కావాలని నా ఇంటర్వ్యూస్ చూసుకోండి, బిఆర్ రాజు గారితో ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్లో నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అవే ఉంటాయి. అందుకని ఉదాహరణకు తొలి ప్రేమ తీశాను. తొలి ప్రేమ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒక్కనే కూర్చున్నాను. గబ్బర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒక్కనే కూర్చుని ఉన్నాను. నా పక్కన